హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న రివ్యూ వచ్చేసరికి ఐక్యూ జెట్10 లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే బాక్స్లో కేస్ ఉంటుంది, కేస్తో పాటు 15 వాట్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ముందు ఐక్యూ జెట్9 లైట్ రిలీజ్ అయింది కదా, సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కొన్ని మైనర్ చేంజెసే చేశారు. డిస్ప్లే సైజ్ కొంచెం పెరిగింది. లాస్ట్ టైం 5000 mAh బ్యాటరీ ఉంటే ఈసారి 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. బట్ కెమెరా తగ్గించారు. ఇంతకుముందు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఇప్పుడు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటేమన్నా గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి ఏమన్నా బ్లూ కలర్. 2 కలర్స్ వచ్చేసరికి బాగానే ఉన్నాయి. బట్ బ్లూ కలర్ వచ్చేసరికి కొంచెం రిచ్నెస్ యాడ్ అయినట్టు అనిపించింది. అంటే 10,000 ఫోన్ లాగా లేదు. వెయిట్ వచ్చేసరికి 206 grams వరకు ఉంది. అది వెయిట్ ఎక్కువ అనే చెప్పాలి ఫోను. 2 కలర్స్ వచ్చేసరికి కంప్లీట్ మ్యాట్ ఫినిష్ తో వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ అట్రాక్ట్ చేయవు. రైట్ సైడ్ పవర్ బటన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను చూసిన రివ్యూస్ లో అయితే ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఎక్కడా ప్రాబ్లం లేదు. అండ్ సిమ్ స్లాట్ చూసుకుంటే డెడికేటెడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఏ టైం మనం 2 సిమ్ కార్డులు అండ్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇందులో 3.5mm జాక్ కూడా ఇచ్చారు, బడ్జెట్ ఫోన్ కాబట్టి. అండ్ స్పీకర్ వచ్చేసరికి మోనో స్పీకర్. ఇది స్పీకర్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ చేయకుండా పైన ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ లుక్స్ అయితే బాగా ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.74 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లేలో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే వాటర్ డ్రాప్ నాట్స్ తో ఇచ్చారు. వాటర్ డ్రాప్ నాట్స్ అనేది చాలా పాతది. ఇంతకు ముందు సామ్సంగ్ ఫోన్స్ లో కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళము. సామ్సంగ్ ఫోన్స్ కనుక ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నట్టే వీళ్ళు ఇంకా వాటర్ డ్రాప్ నాట్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అంతా చూసుకుంటే సామ్సంగ్ తప్ప ఈ బడ్జెట్ లో మిగతావన్నీ పంచ్ హోల్ డిస్ప్లేసే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇంకా వాటర్ డ్రాప్ నాట్స్ లోనే స్టిక్ అయి ఉన్నారు. అండ్ యూట్యూబ్ వీడియోకి వచ్చేసరికి మనకు అప్ టు 2K వరకు ఇది సపోర్ట్ చేస్తుంది రిజల్యూషన్. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లేలో ఆ వాటర్ డ్రాప్ నాట్స్ తప్పించి డిస్ప్లేలో మనకి ఇంకా పెద్ద ఇబ్బందిగా ఏది అనిపించదు. ఆ వాటర్ డ్రాప్ నాట్స్ తప్పించి డిస్ప్లే క్వాలిటీ మనకి బాగా సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో ఇంకా హై బ్రైట్నెస్ మోడ్ చూసుకుంటే మనకి అప్ టు 1000 nits వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ బ్రైట్నెస్ నిట్స్ మనకి ఎండలో కనిపించకపోయినా కొంచెం నీడలోకి వస్తే నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటే ఇందాక చెప్పినట్టు స్పీకర్ ని మనకి టాప్ లో ప్రొవైడ్ చేశారు కదా, క్వాలిటీ ఓకే గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మనకి ఏమన్నా వాయిస్ మెసేజెస్ కానీ ఏమన్నా వస్తే మనకి మామూలుగా క్రౌడ్ లో ఉన్నప్పుడు మనం కింద స్పీకర్ తో వింటూ ఉంటాం కదా, కానీ ఇప్పుడు మనం పైన స్పీకర్ తో వినాలి ఈ ఫోన్ లో. సేమ్ లైక్ పోకోలో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి పైన ఇస్తారు కదా, సేమ్ వీళ్ళు అలానే మోనో స్పీకర్ ప్రొవైడ్ చేశారు. మోనో స్పీకర్ ప్రొవైడ్ చేయడం అయితే వీళ్ళే అనుకుంటా ఫస్ట్ టైం ఇలా ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ గోయింగ్ టు ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 10,000 లోపు ఉండాల్సిన ప్రాసెసర్ ఇది. సో వీళ్ళు పెట్టిన ప్రైస్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ గేమ్స్ కి పనికి వస్తుందా బ్రో అంటే గేమ్స్ కి అంత పనికి రాదు. ఇది గేమ్స్ లాగ్ గానే ఉంటాయి. చిన్న గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్ ఇవన్నీ, టెంపుల్ రన్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. BGMI లాంటి గేమ్స్ నాకు లాగ్ లేకుండా కావాలంటే మాత్రం కుదరదు. లైక్ ఈ ఫోన్ ఎందుకంటే క్యాజువల్ యూసేజ్ కి, లైక్ ఫోన్స్ మాట్లాడటానికి, వాట్సాప్ మెసేజెస్ చూడటానికి, వీటి కోసమే మాత్రమే ఇది. అండ్ BGMI సపోర్ట్ వచ్చేసరికి ఇది స్మూత్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలదు. అంటే మనకి ఇది అప్ టు 40 FPS గేమింగ్ వరకే హ్యాండిల్ చేయగలదు BGMI లో. నేను చూసిన రివ్యూస్ లో అయితే TDM మ్యాచ్ కూడా ఆడటం కష్టమే అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పా కదా లాస్ట్ టైం 8 మెగాపిక్సెల్ ఉండేదని, అది ఇప్పుడు తగ్గించి 5 మెగాపిక్సెల్ కెమెరా లాగా తెచ్చారు. 10,000 రూపాయల ప్రైస్ లో మనం ఆల్రౌండర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. నార్మల్ గా ఊరికే డైలీ యూసేజ్ కి పనికొస్తాయి. జస్ట్ క్యాజువల్ ఫోటోగ్రఫీకి మాత్రం పనికొస్తాయి ఈ కెమెరాస్. నేను చూసిన రివ్యూస్ లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ లైటింగ్ ఉన్నప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి. బట్ మనకి ఎడ్జ్ డిటెక్షన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రైస్ లో. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసుకొని మనం అప్ టు 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 5 మెగాపిక్సెల్ విచ్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్రంట్ అదంత గొప్పగా ఏం పర్ఫార్మెన్స్ లేదు. మామూలు యావరేజ్ కెమెరా లాగే పర్ఫార్మ్ చేసింది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మనం వీడియో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా పర్వాలేదు కానీ ఫ్రంట్ కెమెరా మాత్రం యావరేజ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా డీసెంట్ కెమెరాస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ లో హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో, ఈ బడ్జెట్ లో ఏ ఫోన్స్ లో అంత బ్యాటరీ లేదు. కాకపోతే ఇది 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాదనుకోండి వాళ్ళు పెట్టిన దాని ప్రకారం. ఇది ఓవరాల్ 0 to 100 ఛార్జ్ అవడానికి 2 hours 20 minutes ఛార్జింగ్ టైం పడుతుంది. బట్ మీరు బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది FunTouch OS 15 తో వస్తుంది.
ఈ FunTouchOS 15 తో వస్తుంది కాబట్టి మీకు ప్రీ ఇన్స్టాల్ బ్రోట్వేర్ చాలా ఉంది. చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి అనమాట, అడ్వర్టైజింగ్ యాప్స్ ఇలాగా. అండ్ నెక్స్ట్ IP రేటింగ్ చూసుకుంటే IP64 రేటింగ్ తో వస్తుంది అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810H సపోర్ట్ చేస్తుంది. సడన్ డ్రాప్స్ కి ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. అండ్ డైలర్ చూసుకుంటే మనకి ఇది కస్టమ్ డైలర్ ఇచ్చారు, గూగుల్ డైలర్ కాదు. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ బ్యాండ్స్ వచ్చేసరికి ఇది డ్యూయల్ 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పా కదా, హెడ్ ఫోన్ జాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకుంటే ఈ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ తీసుకెళ్లి పైన పెట్టారు. సెకండ్ వచ్చేసి మనకి ఛార్జింగ్ స్పీడ్ 15 వాట్ ఛార్జింగ్ స్పీడ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మిగతావన్నీ మనకి యావరేజ్ గా పర్ఫామ్ చేస్తాయి. అండ్ 10,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 10,000 రూపాయల లోపు మనకి ఈ ఫోన్ వస్తే మాత్రం ఈ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ తీసుకోవచ్చు. బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB RAM 128GB స్టోరేజ్ తో వస్తుంది. 4GB RAM వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో ల్యాగ్ అవ్వకూడదు అనుకుంటే మీరు 6GB RAM తీసుకోవడమే మంచిది. అండ్ ఆల్సో 6GB RAM మనకి 11-12,000 రూపాయలు దాటేస్తుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయడం కన్నా ఒక 1000 రూపీస్ పెంచుకొని అప్ టు 12,000 ఆర్ 13,000 వరకు మీరు వెళ్ళగలిగితే iQOO Z10X తీసుకోండి మీరు. అది దీనికన్నా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది మనకి. ఇందులో Full HD+ డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రాసెసర్ కూడా దీనికన్నా మంచి ప్రాసెసర్ ఉంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ కదా, దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ అది. అండ్ కెమెరాస్ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఏమి చూసుకున్నా దీనికన్నా చాలా బాగుంటాయి. సో దీనికన్నా దానికి వెళ్ళటం చాలా బెటర్ మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రివ్యూ iQOO Z10 మీద. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.